Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర ప్రసాద్ అయితే సో రీసెంట్ గా 100 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకొని కూడా ఘన విజయాన్ని సాధించి సో ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ లో సో మెయిన్ సిటీస్ లో కూడా చిన్న సో థియేటర్స్ లో కూడా ఇప్పటికి కూడా సో ఈగర్లీ రన్ అవుతూనే ఉంది. సో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఎక్కడ రన్ అవుతుందని, సో వాళ్ళకి చాలా సిటీస్ ఉన్నాయి కానీ అవి నేను సో క్లుప్తంగా చెప్పలేకపోయాను అనమాట. సో దాని గురించి మీరు ఏం పెరగకూడదు, ఎందుకంటే చిన్న స్మాల్ థియేటర్స్ లో కూడా స్టిల్ ఇప్పటికీ కూడా సో రన్ అవుతూనే ఉన్నాయి. సో ఈగర్గా సో 100 సెంటర్స్ సో 50 డేస్ కంప్లీట్ చేసుకున్నాయి అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ తర్వాత ది కెరియర్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇదే మూవీ. సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఎంజాయ్ చేస్తూ తీసిన మూవీ ఇదేనంటే సో అనిల్ రావుపూడి గారు కూడా గతంలో చెప్పుకుంటూ వచ్చారనమాట. సో చాలా మంది కూడా చాలా సో మంచిగా సో అప్రిషియేషన్స్ చేశారు. అనిల్ రావుపూడి గారు చాలా మంచిగా డైరెక్ట్ చేశారు. సో చిరంజీవి గారు చాలా యంగ్ గా చాలా వింటేజ్ లుక్ తీసుకొచ్చారు అంటూ కూడా సో అనిల్ రావుపూడి గారికి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. పెద్ద సినిమా స్టార్స్ నుంచి అలాగే పెద్ద ప్రొడ్యూసర్స్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ అయితే అందుకున్నారనమాట. అలాంటి ఈ సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకోవడం, ఇంత మంచి సక్సెస్ ని ఇలాగే అన్ని డేస్ లో అన్ని సెంటర్స్ లో ఆడటం అనేది సో చాలా అంటే చాలా మంచి రేర్ అనమాట. ఇకపోతే సో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నెక్స్ట్ సంక్రాంతికి అయితే రాబోతున్నారు. అది కూడా సో మంచి డైరెక్టర్ అయితే త్వరలో రేపు ఎల్లుండో సో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారని చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ అయితే వేశారనమాట. సో దాన్ని కూడా చాలా మంది అది కూడా ఆ మూవీ కూడా నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సీన్స్ సేమ్ ఇలాగే ఉండబోతోంది. సో ఆడియన్స్ కి ఏది కావాలో అదే ఇవ్వబోతున్నాను నేను కూడా అంటూ సో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చెప్పుకోవచ్చు అనమాట. గతంలో ఇంటర్వ్యూస్ లో చెప్పుకున్నాను కానీ అలాగే ఏది మనశంకర ప్రసాద్ సక్సెస్ మీట్ లో కానీ సో అలాగే అనిల్ రావుపూడి గారిని అడిగారు. సో మళ్ళీ మన కాంబో ఇప్పుడు ఉండబోతుందంటే సార్ సో ఉంటుంది. సో చాలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం, దానిలో త్వరలోనే ఉండబోతుంది అన్నట్టుగా సో మన అనిల్ రావుపూడి గారు అయితే చెప్పుకొచ్చారనమాట. సో నాకైతే ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఈగర్లీ. సో అలాగే మన ఫ్యాన్స్ మెగాస్టార్ గారు చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ రేంజ్ లో కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, ఇంత రెవెన్యూని జనరేట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, అలాగే బ్రేక్ ఈవెన్ 7 days లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో సూపర్ గా అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇకపోతే అనిల్ రావుపూడి గారు మళ్ళీ ఇంకొక కాంబో అయితే రెడీ చేశారనమాట, మల్టీ స్టార్ కాంబో అయితే. సో మరి అదేంటో ఆ హీరోని సో రిపీట్ గా యూజ్ చేస్తున్నారు అనమాట. గత 4 years నుంచి ఆ హీరోని సో మళ్ళీ కొత్త హీరోని, ఆ హీరోని మన కొత్త హీరోని. సో ఈ పడికి మీకు అర్థమై ఉంటుంది. విక్టరీ వెంకటేష్ గారిని అయితే సో F2 F1 నుంచి కూడా సో ఇప్పటి వరకు స్టిల్ F2 F3 సో F2 నుంచి F3 అలాగే సో సంక్రాంతికి వస్తున్న మూవీ అదొక 3, అలాగే మళ్ళీ ఇప్పుడు మనశంకర ప్రసాద్ మూవీలో మళ్ళీ మొత్తం 4 సార్లు అయితే సో కాంబో రిపీట్ చేశారు. మళ్ళీ 5వసారి కూడా ఆ కాంబోని రిపీట్ చేయబోతున్నారు అనమాట. సో ఏది సో మన నందమూరి కళ్యాణ్ రామ్ గారితో అలాగే సో విక్టరీ వెంకటేష్ తో వీళ్ళిద్దరితో కలిపి మల్టీ స్టార్ మూవీ అయితే ప్లాన్ చేశారంట. సో అది కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్ మంచి ఎంటర్టైన్ గా సో నెక్స్ట్ సంక్రాంతికి అయితే రాబోతున్నట్లుగా అయితే సో వచ్చింది. సో వార్త అయితే వినిపిస్తూ ఉందన్నమాట. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. అఫీషియల్ గా పూజ కార్యక్రమం త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పారు. అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి అయితే రాబోతుంది అన్నట్లుగా సో మనకి వార్తలు అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనమాట. అనిల్ రావుపూడి మంచి మరి ఏం ప్లాన్ చేస్తారా కానీ ఈసారి సంక్రాంతి కూడా గట్టిగా కొట్టబోతున్నారు అన్నట్టుగా అయితే వినిపిస్తూ ఉన్నాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి, వీడియో ఇస్తే లైక్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే పక్కనే హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో మీరు హైప్ బటన్ క్లిక్ చేస్తే నాకు ఒక మంచి మోటివేషన్ లాగా మంచి వీడియోస్ చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.